హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్లో ఈరోజు సైన్స్ ప్రాక్టీస్ బిట్స్ అండి. సో ఏవేవి ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ ఒక రిక్వెస్ట్, సో చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ప్రకృతిలో లభించే వనరులను ఇలా అంటారు. ఏమంటారు అనంటే సహజ వనరులు అంటారు. ఏమంటారంటే సహజ వనరులు. భూమిపై జీవి నివసించుటకు కారణం ఏది అని అంటే నీరు. భూమిపై జీవి నివసించుటకు కారణం ఏంటంటే నీరు. నీరు లేనిదే ఎవరం ఉండలేరు కదా, సో అందుకే నీరు ఇంపార్టెంట్. సముద్రాలు, చెరువులు, నదులలో నీరు నిరంతరం గాలిలోకి చేరుటకు డాష్ అంటారు. ఏమంటారంటే తేమ లేక ఆర్ద్రత. నీరు ఆవిరిగా మారటాన్ని ఇలా అంటారు. ఏమంటారంటే బాష్పీభవనం. ఏమంటారంటే బాష్పీభవనం. వేరువేరు ద్రవాలకు బాష్పీభవన రేటు ఎలా ఉంటుంది అని అంటే వేరువేరుగా ఉంటుంది. ఎటువంటి ద్రవాలతో బాష్పీభవనం త్వరితంగా ఉంటుంది ఏంది అని అంటే పెట్రోల్. ఏంటంటే ఆన్సర్ వచ్చేసి పెట్రోలు. ఏ ద్రవాలలో బాష్పీభవనం ఆలస్యంగా ఉంటుంది. ఏ ద్రవాలలో బాష్పీభవనం ఆలస్యంగా ఉంటుందంటే నీరు, నూనె. బాష్పాన్ని చల్లార్చి నీరుగా మార్చడను ఏమంటారంటే సాంద్రీకరణం అంటారు. మంచు కరిగి నీరుగా మారటను ఏమంటారంటే మంచు కరిగి నీరుగా మారటాన్ని ఏమంటారంటే ద్రవీభవనం అంటారు. ఏమంటారు? ద్రవీభవనం. నీరు ఘనీభవించు ఉష్ణోగ్రత ఏది అంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్. నీరు మంచుగా మారుటకు ఏమంటారు అంటే ఏమంటారంటే ఘనీభవనం అంటారు. భూమి మీద ఉన్న నీరు ఆవిరి రూపంలో పైకి వెళ్ళి మేఘాలుగా మారి చల్లబడి తిరిగి వర్ష రూపంలో భూమిని చేరుటను ఏమందురు అనంటే నీటి చక్రం అందరు. ఆన్సర్ వచ్చేసి నీటి చక్రం. సో మన దేశంలో వర్షపాతం ఏ నెల నుండి ఏ నెల వరకు ఉండును అనంటే ఏ నెల అంటే ఏ మంత్ అంటాం కదా, జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఎముకల పెరుగుదలలో గట్టిదనం ఉండక వంగిపోవటకు కారణం ఏంది అనంటే ఎముకల వంగడం. ఏంటిదంటే ఎముకల వంగటం. భూమి ఉపరితలం నుండి గాలి దాదాపు ఎన్ని కిలోమీటర్లు వ్యాపించి ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లు వ్యాపించి ఉంటుందంటే 700 కిలోమీటర్లు వ్యాపించి ఉంటుంది. గాలిలో వండటాన్ని సహకరించని వాయువు ఏది అని అంటే CO2. ఏంటంటే CO2. సున్నపు తేటకు మరొక పేరు ఏంటి అంటే కాల్షియం హైడ్రేట్. ఏంటంటే కాల్షియం హైడ్రేట్. క్రింది వాణిలో గాలిలో ఉండే వాటిని గుర్తించండి అని అంటే పైవన్నీ ఆన్సర్. ఫస్ట్ వన్ ఆక్సిజన్, సెకండ్ కార్బన్ డైఆక్సైడ్, థర్డ్ వన్ జలవాయువులు మరియు నీటి ఆవిరి. ఇవన్నీ ఉంటేనే కదా గాలిలో ఉండే వాటిని గుర్తిస్తాము. సో నెక్స్ట్, వాతావరణంలో అత్యధికంగా ఉన్న వాయువు ఏం వాయువు ఉంటుంది అని అంటే నైట్రోజన్ ఉంటుంది. ఏది అంటే నైట్రోజన్. ఆన్సర్ వచ్చేసి నైట్రోజన్. గాలి ఏ పీడనానికి కలిగి ఉంటుంది. ఏ పీడనాన్ని అంటే పైవన్నీ. ఏ పీడనం అంటే ఫస్ట్ వన్ ఊర్ధ్వపీడనం, సెకండ్ పార్శ్వపీడనం, థర్డ్ అధోపీడనం. ఏంది అంటే ఊర్ధ్వపీడనం, పార్శ్వపీడనం, అధోపీడనం. సముద్ర మట్టం వద్ద దాదాపు ఈ స్తంభం పొడవు ఎంత ఉంటుంది అంటే 76 సెంటీమీటర్స్ ఉంటుంది. ఏంది అంటే సముద్ర మట్టం దాదాపు స్తంభం పొడవు. పాతరసం భారమితి దానిని సూచించడానికి ఉపయోగిస్తాం. ఏం ఉపయోగిస్తామంటే వాతావరణ పీడనం. ఏంటంటే వాతావరణ పీడనం. ఏ విధమైన ద్రవాలు ఉపయోగించని భారమితి ఏది. ఏ ద్రవమైన ద్రవాలు ఉపయోగించని భారమితి ఏది అని అంటే అనిరాయిడ్ భారమితి. ఏంటంటే అనిరాయిడ్ భారమితి. వాహనాల చక్రాలలో గాలి నింపుటను పీడనాన్ని కొలిచే భారమితి ఏది అంటే వాహనాల చక్రాలలో గాలి నింపుటను పీడనాన్ని కొలిచే భారమితి ఏది అంటే అనిరాయిడ్ భారమితి. ఏంటంటే అనిరాయిడ్ భారమితి. గాలి సాంద్రత పెరిగే పీడనం ఏమంటారు అని అంటే పెరుగును అని అంటారు. సముద్ర మట్టం నుండి ప్రతి 272.7 మీటర్ల ఎత్తుకు పోయిన కొలది పీడనం ఎంత తగ్గును అని అంటే ఎంత తగ్గుతుందంటే 2.54 సెంటీమీటర్లు తగ్గును. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం హాని కలిగించని వాయువు ఏది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం హాని కలిగించని వాయువు అంటే కాల్షియం హైడ్రేట్స్. ఏంటంటే కాల్షియం హైడ్రేట్. భారత ప్రభుత్వం కాలుష్యాన్ని నివారించుటకు వాడే వాయువు ఏది అంటే కాంప్రెంట్ సహజ వాయువు. ఏంటంటే కాంప్రెంట్ సహజ వాయువు. గాలిలో ఆక్సిజన్ నైట్రోజన్ల నిష్పత్తి ఎంత ఉంది అంటే గాలిలో ఆక్సిజన్ నైట్రోజన్ల నిష్పత్తి అంటే 1:4 ఉంటుంది. క్రింది వానిలో ఆమ్ల వర్షాలకు కారణమయ్యే వాయువు ఏంది అంటే పైవన్నీ. ఏవి చూద్దాం. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రేట్ ఆక్సైడ్, నైట్రోజన్ ట్రైఆక్సైడ్. అగ్నిపర్వాలు
బద్దలైనప్పుడు వెలువడే వాయువు ఏమొస్తుంది? అగ్నిపర్వాలు బద్దలైనప్పుడు అంటే H2O వస్తుంది. భూమి వేడెక్కుటకు గల కారణం ఏంది? భూమి వేడెక్కుటకు గల కారణం అంటే కార్బన్ డైఆక్సైడ్. హాని కలిగించే అంశములు గాలిలో కలిసి ఉండుటను కాలుష్యం అంటారు. హాని కలిగించే అంశములు గాలిలో కలిసి ఉండుటను డాష్ కాలుష్యం అంటారంటే గాలి కాలుష్యం అంటారు. శ్రావణ అవధి మించిన ధ్వనుల కారణం వల్ల ఏర్పడే కాలుష్యం. శ్రావణ అవధి మించిన ధ్వనుల కారణం వల్ల ఏర్పడే కాలుష్యం ఏది అంటే శబ్ద కాలుష్యం. ఆన్సర్ వచ్చేసి శబ్ద కాలుష్యం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.